ఐదేళ్లు అధికార మదంతో విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు పోలీస్ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరారీలో ఉండగా తాజాగా దేవినేని అవినాష్ కూడా విదేశాలకు చెక్కేసేందుకు సిద్ధమయ్యాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విదేశాలకు వెళ్లేందుకు అవినాష్ చేసిన ప్రయత్నాలను మంగళగిరి పోలీసులు భగ్నం చేశారు. దుబాయ్కు వెళ్లేందుకు అవినాష్ ప్రయత్నించగా పోలీసులు అతన్ని వారించారు. దేశం విడిచి వెళ్లేందుకు అవినాష్కు అనుమతి లేదని పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అవినాష్ చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.